హలో అండి, నమస్తే. రీసెంట్‌గా చేసినటువంటి మీనరాశి వీడియోలో కొంతమంది మీనరాశి జాతకులకు వివాహం కొరకు అడిగారండి. ప్రస్తుతం ఈ జాతకులకి వివాహం కూడా అనుకూలమైనటువంటి సమయం ఇదే. ముఖ్యంగా 2026 జూలై వ్యవధి నుంచి కూడాను ఈ జాతకులకి వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలు చాలా విశేషంగా ఉన్నాయండి. ఇది డిసెంబర్ 14 వరకు కూడాను ఈ వ్యవధులు మరింత బలంగా ఉన్నాయి 2026లో. డిసెంబర్ 14 తర్వాత 2027 ఫిబ్రవరి 20 తర్వాత నుంచి కూడా మరలా ఈ మీనరాశి జాతకులకు వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. అయితే జన్మరాశిలో శనిగ్రహం అనేటటువంటిది ఉండి 180 డిగ్రీల దృష్టితోటి వివాహ స్థానాన్ని వీక్షిస్తుంది కాబట్టి మీనరాశి జాతకులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో దగ్గర వరకు వచ్చి మిస్ అయిపోతూ ఉండటం, ఆలస్య ఫలితాలు, ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది అనుకూలమైనటువంటి సమయం కాబట్టి పంచమంలో ఉన్నటువంటి గురుడు కార్యసిద్ధి బలాన్ని అనేటువంటిది ఏర్పరుస్తూ ఉంటాడండి. తద్వారా శనిగ్రహం యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పటికీ గురుబలం అనేటటువంటిది అనుకూలంగా ఉంది కాబట్టి వివాహం జరగడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయమే. కాబట్టి జాతక చక్రంలో కూడాను వాళ్ళకి వివాహాధిపతి ఎలా ఉన్నాడు, వాళ్ళ భావస్థితులు ఎలా ఉన్నాయి, జరుగుతున్నటువంటి మహాదశ ఏమిటి, దాన్ని పరిశీలన చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి గోచార విభాగంలో ఉన్నటువంటి గురుబలం దానికి తోడవుతుంది. తద్వారా మీనరాశి జాతకులకు వివాహం జరగడానికి ఈ సంవత్సరం 2026 జూలై నుంచి 2027 జూన్ వ్యవధి వరకు కూడాను వివాహానికి అనుకూలమైనటువంటి సమయమే ఉంది. కాబట్టి తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు కొంచెం బలంగా చేయండి. అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వివాహం అయితే జరుగుతుందండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.